నిన్నటి దినాన మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు కొన్ని వాక్యాలు మాట్లాడడం జరిగింది. అవి ఏమి అంటే, గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న బలం చేసి ఎప్పుడు అభివృద్ధికి నోచుకోలేనటువంటి పొలంనేరుని అభివృద్ధి చేశాం. గతంలో ఉన్నటువంటి వ్యక్తి ఫలానా ఫలానా అని చెప్పి మీటింగ్లో మాట్లాడితే దానికి నిన్న అమర్నాథ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నీ స్థాయి నా స్థాయి అని మాట్లాడడం జరిగింది. మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. మీరు స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా, శాసనసభ్యుడికి ఏదైనా సవాల్ విసిరితే సమాధానం చెప్పకుండా తప్పించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని లేదో మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మాట్లాడతాడు అని మాట్లాడితే దాన్ని మాది కూడా మీ స్థాయి అని మీరు మాట్లాడటం తప్పు. మీరు కేవలం 3 మాత్రమే శాసనసభ్యులు అంటే అది కూడా ఎట్లయినారో నేను మీకు సబ్జెక్ట్ చెప్తా. 96లో ఏదైతే రోజు మీరు ఏ మీటింగ్లో కూడా మా నాన్నగారు మా కుటుంబం అని చెప్పుకొని బతుకుతున్నారో, స్వర్గీయులు రామకృష్ణారెడ్డి గారు అప్పుడు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే, తర్వాత బై ఎలక్షన్ వస్తే 96లో తమరు బై ఎలక్షన్లో ఆ ఎలిమినేట్ మాధవ్ రెడ్డి గారిని తీసుకొచ్చి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో కొన్ని జిమ్మికులు చెప్పి గెలిచారు. సంతోషం. గెలిచిన వారు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి 99లో ఓటమి పాలయ్యారు. మర్చిపోయారు మీరు. మీ స్థాయి పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారి స్థాయికి డిఫరెన్స్ మీకు చెప్తా ఉన్నా. బై ఎలక్షన్లో గెలిచారు, 96 ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. 2004 ఎన్నికల్లో మీరు పుంగనూరు శాసనసభ్యుడిగా ఎట్లా గెలిచారు మీకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలుసు. అదేవిధంగా 2009లో మీరు గెలిచారు. 2009లో గెలిచినటువంటి సంఘటన నేను చెప్తా, అందరికీ తెలియాల. మీరు నాకు రాజకీయాలు నేర్పించాల్సిన పని లేదు, మేము రాజకీయ కుటుంబం మాదిరి మాట్లాడినటువంటి గొప్ప అమరణ మాటలు. ఆ రోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి, గ్రూప్ రాజకీయాల వల్ల మీరు పోయి రామచంద్రారెడ్డి గారి సహాయం కోరలేదని నేను అడుగుతా ఉన్నాను. ఒక రకంగా దాన్ని లోపాయికార ఒప్పందమే అనొచ్చు. ఆ రకంగా ఆయన దయాదాక్షిణ్యాలతో మీరు 2009 ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఎన్నికలు 2014 ఎన్నికల్లో 2009లో అక్కడ గెలిచారు. నేను శాసనసభ్యుడిగానే వచ్చాను, శాసనసభ్యుడిగానే వెళ్ళాను అని మాట్లాడాను. 2014 ఎన్నికలు వచ్చాయి. ఆ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందా లేదా? జరిగింది. నీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అండదండలు లేకుండా నువ్వు గెలిచానని చెప్తున్నావు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆయన అండదండలు, ఆయన ఆర్థిక సహాయంతో సహా మీరు పొంది ఈరోజు మంత్రి గారిని మీరు ఇలా మాట్లాడటం కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. నిజం మాట్లాడుకుందాం. మీరు గెలిచిన తర్వాత కేవలం మీ ఆశయం ఒకటే ఉండింది. ఆ ఆశయం ఏమి అంటే
జీవితంలో నేను ఎప్పుడో ఒకసారి మంత్రి కావాలనుకున్నాను. ఆ మంత్రి అయ్యేదానికి 2009లో ఆడ గెలిచి అక్కడ ఉండే వాళ్ళందరినీ మోసం చేసి ఇక్కడికి వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఉండే వాళ్ళందరినీ కూడా ఒక రకంగా మాయమాటలు చెప్పి నేను మీకు అండగా ఉంటానని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహాయం తీసుకొని గెలిచిన తర్వాత పార్టీ మారి మీరు తొడగొట్టిన సంగతి కూడా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు దొంగ మూర్ఖుడు, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పోతే జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చెత్త నాయకుడు. అంటే నువ్వు మాట్లాడే మాటలు కనీసం నీ మనస్సాక్షి కన్నా ఒప్పుకుంటుందని అడుగుతా ఉన్నా మంత్రి గారు, మాజీ మంత్రి గారు. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఏమన్నావు? చంద్రబాబును ఎలా తిట్టావు? ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి పోయి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టావు. అయిపోయింది. దీనికి అంతా కూడా కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించారు కాబట్టి. ఆయన గౌరవంగా అన్ని విమర్శ చెప్పలేక ఆ శాసనసభ్యుడు అట్లాంటి రోడ్డు అమ్మ అట్లాంటి రోడ్డుకి ఓటు వేయదండి, ఆయన మంత్రి అయిన తర్వాత ఏపీఐసిలో ల్యాండ్ కొట్టేశాడనో లేదో ఇంకా వాస్తవం కియా షోరూమ్ ఉందని చెప్పాడు. తమరు నేను అడుగుతా ఉన్నా, కియా షోరూమ్ లేదా? మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తా. మీరు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు కియా షోరూమ్ చేసుకోలేదా? అది కూడా లీగల్ వ్యాపారం అంటే మంత్రిగా ఉన్నప్పుడే చేసుకోవాలా? అంతకుముందు చేసుకునేది నువ్వు చేసినటువంటి పనుల్ని మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని విమర్శించే స్థాయి కాదు అని ఆయన చెప్పినా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్థాయి ఎందుకు కాదు అంటే ఒకటే మీరు మాటకు ముందు మా తండ్రి గారు అని పాపం స్వర్గీయులైనటువంటి రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్తా ఉంటారు. మీరు స్వతహాగా ఏం సాధించారు? ప్రజలకు ఏం చేశారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వతహాగా ఆయనే ఒక బ్రాండ్. ఈరోజు రాష్ట్రంలో ఒక బ్రాండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. ఆయన్ను పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఆయన 89 నుంచి ఓటమి వెరగని నాయకుడిగా లిఖింపబడ్డాడు. 89 నుంచి కంటిన్యూగా 6 సార్లు ఎమ్మెల్యే. మీరు బై ఎలక్షన్లో గెలిచారు, అదొక కాల సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు. ఈ 3 సార్లు పార్టీ మారి ఆ పక్క ఈ పక్క మారి 3 సార్లు అంటే 3.5 టర్మ్, 4 టర్మ్ కూడా కాదు మీరు. కాబట్టి మీ స్థాయి ఆయన స్థాయి కాదు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన 6 సార్లు శాసనసభ్యుడు, జనతా పార్టీలో పోటీ చేశాడు, ఓడిపోయాడని మాట్లాడారు. ఓకే, అట్లనే ఆ పార్టీలో గెలిచి మీలాగా మోసం చేసి పార్టీ మారలేదు కదా. కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు, గెలిచిన తర్వాత రాజీనామా చేసి పార్టీ మారాడు. మీలాగా దొడ్డిదారులు పోయి మంత్రి కాలేదు కదా. నిజం చెప్పండి, మీలాగా దొడ్డిదారులు ఏమైనా పోయాడా? లేదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. మీరు ఎంతసేపుకి ఎవరన్నా ఏదైనా మాట్లాడితే మంత్రివర్యులు చెప్పినట్ల జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఏం చేశారు అది చెప్పండి, ఒప్పుకుంటాం. ఈరోజు మీరు ఎన్నికల్లో కూడా ఓటు అడగడానికి అర్హత లేదు. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశారో చెప్పి అడగండి ఓట్లు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, అమ్మ వాళ్ళకన్నా మేము మంచి చేసింటేనే మాకు ఓటు వేయని అడుగుతున్నాం. మీరు అడగలుగుతారా? అడిగే దమ్ముందా? ఇవన్నీ కూడా ఆయన మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు అంటే అది కూడా నువ్వు మాట్లాడే స్థాయినా? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన వాళ్ళ తల్లిగారు ఇద్దరు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు పోటీ చేసి
గెలిచి కూడా చూపించారా లేదా? 5.5 లక్షల మెజార్టీ ఈ రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా? ఇంక వస్తుందా? ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడటం తప్పు అని చెప్తా ఉన్నాను. అమరన్న, దయచేసి మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఏదైతే మీరు మాట్లాడినటువంటి మాటలు మేమందరూ కూడా ఖండిస్తున్నాం. మీరు గౌరవ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్థాయి మా స్థాయి ఒకటే అని మాత్రం భ్రమ, అది కల్లో కూడా అనుకోవద్దండి. ఎందుకు చెప్తున్నామంటే మీలాగా అమ్ముడు పోయినటువంటి వ్యక్తి కాదు ఆయన. కేవలం ప్రజలు, నాయకులు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి ఈరోజు ఎవరైనా ఉన్నారు ఈ జిల్లాలో అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇంకనైనా మీ స్థాయి తెలుసుకోండి. స్థాయిని బట్టి మీరు మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఇప్పుడు కృష్ణమూర్తి ఆయన మీకు సత్తా ఉంటే గెలవండి అని కూడా మాట్లాడడం జరిగింది. మా సత్తా ఏమీని, రామచంద్రారెడ్డి గారి సత్తా ఏమీని మీకు 2019లో చూపించారు. 40 రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు 40 రోజులు వెయిట్ చేస్తే రామచంద్రారెడ్డి గారి సత్తా ఏమని మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓకేనా? పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. నిన్నటి రోజు అమర్నాథ్ రెడ్డి గారు, మాజీ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు మాట్లాడటం జరిగింది. అంటే అది ఎందుకు మాట్లాడినారంటే గౌరవనీయులు పెద్దలు మినిస్టర్ గారు రామచంద్రారెడ్డి గారు హాస్పిటల్ ఓపెనింగ్లో ఏపీఐసిసి భూముల్లో కూడా నువ్వు తీసుకున్నావు అన్న మాటకు ఆయన ఒక సమాధానం ఇచ్చాడు. ఏమంటే నా కో బ్రదరు 170 ఎకరాలు కొన్నాడు, దాన్ని 4 రోడ్ల దగ్గర ఏపీఐసిసి తీసుకునింది అని చెప్పాడు. వాళ్ళ కో బ్రదరు 170 ఎకరాలు ఏమిటి కొన్నారు? అక్కడ సాయిబాబా మందిరం కడతామని చెప్పి కొన్నాడు. ఎవరి దగ్గర కొన్నాడు? వాళ్ళ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కాదు అది. అక్కడున్న రైతుల దగ్గర డీకేటీ పట్టాలు, సెటిల్మెంట్ పట్టాలు కొనుక్కున్నారు. ఆయన ఎంత కొన్నాడు? 50 నుంచి 70 వేల రూపాయలు డీకేటీ భూములు కొన్నారు. సెటిల్మెంట్ భూములు వచ్చి 90 లక్షల నుంచి 1,20,000 కొన్నారు. ఈ మాదిరిగా 90,000 కొని ఈ మాదిరి ఆయన 170 ఎకరాలు అక్వైర్ చేసినాడు. గతంలో ఎప్పుడు జరిగింది? వెంకరాజపల్లిలో 2008 ముందు తీసుకున్నారు. 2008 ముందు తీసుకున్నారు. 2008లో ఏపీఐసిసి ఒక ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాల పొలంనేరు దగ్గరగా. ఇట్లా బెంగళూరు వాసులు కానీ, ఇట్లా చెన్నై వాసులు కానీ అక్కడ ఫ్యాక్టరీలు పెడితే ఎకనామిక్ బ్యాక్వర్డ్గా మనం ఉన్నటువంటి రాయలసీమలో ఫ్యాక్టరీలు వచ్చిందంటే ఆ ఫ్యాక్టరీలో ఉపాధి కల్పిస్తారు, ఎంతోమంది బాగుపడతారని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వాలు దాన్ని ఏపీఐసిసి కొనటం జరిగింది. ఆ కొనటం జరగల్లో ఏం జరిగిందంటే చాలామంది రైతుల దగ్గర వీళ్ళు కొనుక్కోండేది, వీళ్లకు కాంపన్సేషన్ కూడా ఇచ్చింది. 5.5 లక్షల తరఫున ఆ కొనుక్కుండే భూములు ఇక్కడ రేట్ ఫిక్స్ చేసింది. దానిలో ఆ రోజు ఏపీఐసిసి మీద మా భూములు అక్రమంగా తీసుకుంటా ఉండాలని చెప్పేసి ఈయన షడ్డుగుడు కోర్టుకు పోయినాడు. కోర్టుకు పోతే ఆడ మందిరం కడతామని చెప్పేంత భూమికి అట్లే నిలిచిపోయింది పాపం. ఆ కేసు 2018లో ఈయన ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత 8 నుంచి 18 వరకు హైకోర్టులో పెండింగ్ ఉండే కేసు పాపం ఈయన ఇండస్ట్రియల్ మినిస్టర్ అవుతానే దాన్ని కొట్టేశారు. అంటే ఈయన ఇండస్ట్రియల్ మినిస్టర్, ఏపీఐసిసి చేతిలో ఉంది. అధికారులను పంపించి ఆ కేసుని
ఆ 17.5 ఎకరాలు వాళ్ళకి వాపసు ఇచ్చేటట్లుగా జడ్జిమెంట్ తెచ్చుకున్నారు. ఈరోజు 17.5 ఎకరాలు ఎన్ని కోట్లు అవుతుందో వాళ్ళకే తెలుసు, లేకంటే అక్కడ ఈరోజు మార్కెట్ జనాలకే తెలుసు. ఈయన దాని గురించి మాట్లాడతాడు. రెండోది, ఈయన వైఎస్ఆర్ పార్టీలో ఉండేటప్పుడు వాళ్ళ సతీమణి పేరుతో గ్రైనేట్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పింది అదే సెజ్లో 4 ఎకరాలకు అప్లై చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఏపీఐసిసి చైర్మన్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే, అరే అలమనేరులో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, ఏ పార్టీ అయిపోయి ఆయన ఇండస్ట్రీ పెట్టాలనుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడ సైట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 4 ఎకరాలు ఇచ్చినాడు ఆయన. ఈ రోజు 4 ఎకరాలకు కాంపౌండ్ వేసినాడు, షెడ్ కట్టినాడు. అక్కడ ఉపాధి అనే మాటేలే. ఏం జరుగుతా ఉందాడా? మొన్నటికి మొన్న జనసేన పార్టీ తెలుగుదేశంలో జాయిన్ అయితే తెలుగుదేశం జనసేన పార్టీ కార్యక్రమాలు చేశాడు అక్కడ. అది కరెక్టా కాదా? సో ఈయన చేసే పని అంతా అట్లాంటిది. మళ్ళా ఇంకోరికి గురికింది కింద ఏమో ఉంది అంటాడు. అది ఏముందో గురికింది కింద నాకు తెల్ల. నిన్న అన్నాడు, నేను నిన్న గురికింది కింద ఏమో ఉంది అనేసి. గురికింది కింద అది ఆయనకి కనపడదు, నాకు కనపడదు. అది ఎట్లా కనపడిస్తా ఉందో ఆయనకి తెల్ల. ఇంకోటి, ఈయన మినిస్టర్ అయిన తర్వాత నా విషయానికి వస్తా. నేను కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడినోడిని. ఆయన వైఎస్ఆర్లో ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే జాగా తీసుకున్నాడు. ఆయన తెలుగుదేశం ఆయనకు వచ్చి నేను తెలుగుదేశానికి కష్టపడినాడు, నేను జాగా అడిగితే నాకు జాగాలే. నేనన్నా బస్సులు నిలబెట్టుకుంటా, రిపేర్ చేసుకుంటా, డ్రైవర్లు ఉంటారు, కండక్టర్లు ఉంటారు, రిపేర్ చేసేవాడు ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, చిల్లలు కొట్టేవాడు ఉంటాడు, మేకులు పెరికేవాడు ఉంటాడు. అదన్నా నా దగ్గర పనిచేసేదానికి మనుషులు ఉన్నారు. నీ దగ్గర ఎవరు ఉన్నారు మనుషులు? ఎవరు లేకుండా నువ్వు 4 ఎకరాలు కొనుక్కొని ఈ పొద్దు నీ ఆస్తి విలువ ఎంత? నువ్వు చేసుకున్నావు ఆస్తి. పోనీ నువ్వు ఎవరికన్నా చేశావంటే నీ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా ఉండేవాడికి సైట్ ఉంది, నీ దగ్గర ప్రెస్ రిపోర్ట్గా పనిచేస్తూ నీ ఎప్పటికప్పుడు నువ్వు మీటింగులంతా అప్లోడ్ చేసేదానికి వానికి ఉండాలి. నీ దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళకు, నీకు కావాల్సిన వాళ్ళకి, నువ్వు తెలుగుదేశంలో ఉండి వైఎస్ఆర్కి పోయి వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చినావు. కానీ ఇక్కడ నిలిచిన వాళ్ళు అక్కడ నిలిచిపోయిన వాళ్ళకి మటుకు నువ్వు వీలే. ఎవరైతే నీ వెనకాల వచ్చినారో వాళ్ళకి ఇచ్చినావు. అక్కడి నుంచి నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే నీ వెనకాల వచ్చినారో నువ్వు వాళ్ళకి ఇచ్చినావు. నిజంగా పార్టీ కష్టపడిన వాళ్ళకి ఎక్కడిచ్చినావు? నేను నిన్ను ఒకే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. నువ్వు విమర్శలకు పోతా ఉన్నావు. రెండోది, ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా పోయినా ఎమ్మెల్యేగా వచ్చినా. అయ్యా అది చెప్తాను బాగానే, మనిషిగా పోయినా మనిషిగా వచ్చినానని చెప్తే బాగుండేది. ఎమ్మెల్యేగా పోయినా నీ అజెండా ఏమి, నీ జెండా ఏమి? నువ్వు ఏ జెండా మీద పోయినావు, ఏ అజెండా మీద పోయినావు? నువ్వు ఏ జెండా మీద వచ్చినావు, ఏ అజెండా మీద వచ్చినావు? దాన్ని చెప్పి సార్ నాకు ఇంకేం అక్కర్లా. ఎమ్మెల్యేగా పోయినా అంటే నాకు అర్థం కాల. ఒక బస్సులో టికెట్ తీసుకుని ఇంకో బస్సులో ఎక్కేదనుకుంటుంది, నాకు అర్థం కాదు. టికెట్ తీసుకోండి బస్సులో పోవాలి, కానీ నేను టికెట్ తీసుకోండి అని ఆ బస్సు ఎక్కుతానంటే దిగరకెంత అంటారు. కాబట్టి మేము విమర్శలకు పోలా, నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తా ఉన్నా. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు, ఎవరి గురించి మాట్లాడేటప్పుడు, ఒకరి గురించి చెప్పేటప్పుడు కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా సమాధానం పెట్టి దాన్ని జనాలు కూడా హర్షిస్తారు. సరే నువ్వు ఇన్ని మాటలు మారినావు కదా, పోయినావు వచ్చినావు నేను ఎమ్మెల్యేనే అంటే నువ్వు మొన్న ఏం చేసినావు? ఎమ్మెల్యేగానే ఓడిపోయినావు. ఎంత ఓడిపోయినావు? 33,000తో ఓడిపోయినావు. నువ్వు ఎట్లా ఓడిపోయినావు? ఎలక్షన్ అయిన తర్వాత 1 నెల ఎమ్మెల్యేగానే ఉండావు, ఎంచగానే ఓడిపోయినావు. అంటే నువ్వు ఎమ్మెల్యేగానే కదా ఓడిపోయినావు. నేను ఎమ్మెల్యేగా వచ్చినా ఈ పార్టీ ఎందుకు నాకు అర్థం కాల. ఇంతసేపు చాలా ఈ విషయాల గురించి పెద్దలు మాట్లాడినారు. ఎట్లా ఓడిపోయినారు, ఎట్లా వచ్చినారు, రాజీనామా చేసి మళ్ళీ ఎట్లా గెలిచినారంటే అది కరెక్ట్ అయిన పద్ధతి. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ వీడియోను ఒకటి చూస్తే అరే కరెక్ట్గా మాట్లాడినాడు, ఈయన కరెక్టు అని చెప్పే విధంగా ఉండాలి ఏ సబ్జెక్ట్ కానీ. అప్పుడే నిన్ను హర్షిస్తారు. కానీ
ఏదో మన ముందర ఉంది, మన వెనకాల ఒక బోర్డు ఉంది, మనం మాట్లాడతామంటే తప్పు ఉంటుంది. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, విమర్శలకు తావు పెట్టద్దండి. మీరు పనిచేసింది అది కానీ చెప్పండి, ఓట్లు అడుగుకోండి, ఓట్లు వేసుకోండి, గెలవండి. నాది కాదని చెప్పాలి. నాకు ఈ అవకాశం ఇచ్చింది. నిన్నటి రోజు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ రామచంద్రారెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన ఏమడిగినాడు, నువ్వు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నావు కదా, పొలంనేరుకి ఏమయ్యా తెచ్చినావు? ఏమీ తేలేదు. ఏపీఐఐసిసిలో నువ్వు కొన్ని ఎకరాలు బినామీల పేరు మీదో లేదా మీ అన్నదమ్ముల పేరు మీదో చేసి పెట్టుకున్నావు. అది నువ్వు ప్రగతి సాధించినావు తప్ప పొలంనేరు ప్రజలకి ప్రగతికి ఏమీ తోడ్పాటు అందించలేదు అని మాట్లాడడం జరిగింది. దానికి ఆయన స్పందిస్తూ, నీ కథ ఎంతో బైపాస్ రోడ్లో అడిగితే తెలుస్తుంది, కొంగోలుపల్లిలో అడిగితే తెలుస్తుంది అని చెప్పినాడు. బైపాస్ రోడ్డు ఆయన వేసినాడు కాబట్టి ఆయన బైపాస్ రోడ్డు గురించి తెలుసు. మీ తండ్రి గారిని నిన్ను పుంగునూరు ప్రజలు ఎన్నోసార్లు శాసనసభ్యులుగా చేస్తే పుంగునూరుకు మీరు చేసిన పని ఒకటైనా తనమానికంగా ఉంటే మీ పేరు చెప్తే గుర్తొచ్చే పని ఒకటి చెప్పండి. కేవలం అటవీ శాఖ మంత్రిగా 1 సంవత్సరము, ఇప్పుడు మంత్రిగా 5 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లోనే పుంగునూరులో బస్సు డిపో పెట్టినాడు, బైపాస్ రోడ్ వేసినాడు, కట్ట వైడనింగ్ పుంగునూరు టు బైరెడ్డిపల్లి రోడ్డు వైడనింగ్ చేసి ఈరోజు రోడ్డు పూర్తి స్థాయిలో ప్రారంభం చేయడం జరిగింది. మీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి కట్టించినాడు. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వాటర్ తీసుకొచ్చి పుంగునూరు ప్రజలకు శాశ్వతంగా త్రాగునీరు సాగునీరు సమస్య లేకుండా చేసినారు. దయచేసి మీ తండ్రి గారి పీరియడ్లో కానీ మీ పీరియడ్లో కానీ చెప్పుకునే వర్క్ ఒకటి ఉంటే మీరు ప్రెస్ రూపంలో కూడా చెప్తే మేము దయచేసి వింటాము. ఎందుకంటే అభివృద్ధికి చిరునామా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీరు కానీ మీ తండ్రి కానీ ఎప్పుడు కూడా అట్లా పొంగనూరులో కానీ ఇట్లా పొలంనేరులో కానీ అభివృద్ధి చేసిన దాఖలాలు ఏవి లేవు అని మేము పత్రికా విలేకరుల ద్వారా మీకు చెప్తా ఉన్నాము. పొలంనేరు వరకు వస్తే ఎస్పెషల్లీ బైరెడ్డిపల్లి మండలంలో బైరెడ్డిపల్లి నుండి పొంగనూరు దాకా డబుల్ రోడ్డు వేపించడము, బైరెడ్డిపల్లి మండలంలో అన్ని రోడ్లు కూడా తార్ రోడ్లు వెంకటేగౌడ్ గారు వేపించడము, గడప గడపకి 4 సార్లు తిరిగిన వెంకటేగౌడ్ ప్రజలు అడిగిన ప్రతి పని కూడా దగ్గరుండి చేపించడం జరిగింది. మీరు ఒక్కసారి వస్తే మీకు అభివృద్ధి కళ్ళకు కనపడదేమో, కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఒక్కసారి వస్తే మేమేంటే రోడ్ల మీద మీరు నడచ్చు, మేము నడచ్చు, పత్రికా విలేకరుల సమక్షంలో మేము అభివృద్ధి చేసినామా లేదా అని. కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధితో పాటు సంక్షేమం అందిందా లేదా అని ప్రజలను అడిగితే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పన్నారు, మేము పార్టీ చూడం, పార్టీ రంగులు చూడం, ఏ పార్టీ వారైనా కూడా సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు ఇస్తామన్నారు. ఈరోజు మీరు అడగండి, మీ దగ్గరగా ఉండే కార్యకర్తలను అడగండి, వాళ్ళు పెన్షన్లు అందుకుంటా ఉన్నారా లేదా, సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటా ఉన్నారా లేదా అని. లేకపోతే రేపు ప్రెస్ మీట్ పెట్టి ఇంకో మాట మాట్లాడతారు, ఏమన్నాయినా మీ అబ్బ సొమ్ము ఇచ్చినారా, గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినారు. అదే గవర్నమెంట్ సొమ్మే కదా మీరు కూడా పరిపాలించింది, ఆ రోజు ఎందుకు ఇవ్వకూడదు మేము అడుగుతాం. ఈరోజు ఏ గ్రామ సచివాలయానికి పోయినా రైతు భరోసా కేంద్రము, సచివాలయము, విలేజ్ హాస్పిటల్, గ్రంథాలయము ఇన్ని కట్టినారు. ఇది అభివృద్ధి కాదా? రోడ్లు వేయడం అభివృద్ధి కాదు. కొన్ని పొలంనేరులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ సాగర్ ప్రాజెక్టు కట్టినారు, తాగునీటి ప్రాజెక్టు. ఆ నీళ్లు ఇప్పుడు పొలంనేరు పట్టణ ప్రజలు తాగుతూ ఉన్నారా లేదా, అదేమన్నా మీరు కట్టించినారా? అది కూడా రాజశేఖర రెడ్డి మార్కే, అది కట్టింది కూడా రామచంద్రారెడ్డి గారే. ఈరోజు 100 పడకల ఆసుపత్రి నిన్నే మంత్రి గారు ప్రారంభించినారు. మీరు మంత్రిగా ఉన్న 3 ఏళ్లలో కనీసం హాస్పిటల్ కాదు, నేనే శాంక్షన్ చేసిన అంటారు. ఏమన్నా మాట్లాడితే అన్నిటికీ మేమే టెంకాయలు కొట్టినామని. మీరు టెంకాయలు కొట్టి మీ చేతికి రక్తాలు అయినాయేమో కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా జరగలేదు. ఈరోజు పూర్తి స్థాయిలో 100 పడకల ఆసుపత్రి పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంకా చెప్పుకుంటా పోతే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మీ మార్క్ ఎక్కడా లేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రము తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల ముందుకు వస్తారు, లేనిపోని వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాలు ఇచ్చి అమలుకు ఏమి అమలు చేయలేనివి. ఎన్నికల ముందు ప్రజల నాయకులన్నీ ఏమంటే అవి చెప్పేసేది, మేము అవి చేస్తాం ఇవి చేస్తామని.
నమ్మి ఓట్లు వేస్తే మళ్ళీ ఆ పనే లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఈరోజు చూడండి, 1వ తేదీ తెల్లవారుతో లేస్తే మా వాలంటీర్ వ్యవస్థ 5 గంటలకి అవ్వాతాతలకి తలుపు తట్టి పెన్షన్ ఇస్తూ ఉంటారు, ఇంటి దగ్గరకు రేషన్ బియ్యం ఇస్తూ ఉంటారు. ప్రతి 2 నెలలకు ఒకసారి బటన్ నొక్కి మహిళల అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. ఈరోజు మహిళలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ దగ్గర ఈరోజు డబ్బులు ఉన్నాయి, ఆర్థికంగా బాగుంటారు. కానీ బాగా తిని బలిసిన తెలుగుదేశం నాయకులు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డికి ఏం పని లేదు, బటన్ నొక్కి 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 అందరినీ సోంబేర్లు చేసేసినారు. అంటే పేద ప్రజలకు డబ్బు వచ్చేది చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఇష్టం లేదు. మీరు ఏ కోసాన ఎత్తుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మా ప్రియతమ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ సరికారుని ఇంతకుముందే మా ఎమ్మెల్యే చెప్పినారు. మేము కూడా అదే నొక్కి నొక్కి చెప్తా ఉన్నాం. కేవలం మీరు 3 సార్లు ఎమ్మెల్యే, ఒక్క బై ఎలక్షన్లో గెలిచినారంటే 3 సంవత్సరాల 3 టర్ముల 1 సంవత్సరం మీరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 6 టర్ములు 2 సార్లు మంత్రి. ఆయన కూడా పార్టీ మారినారు, ఉన్నారు. జనతా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీ. జనతా పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా గెలవలే, ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరడం, సీనియర్ నాయకుడిగా ఉండడం, రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డకి కొడుకు అవమానం జరిగింది, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ చేసిన ఎమ్మెల్యే పదవికి స్పీకర్కి పోయి స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడే తప్ప మీ మాదిరి సైకిల్ గుర్తు మీద గెలిచి ఫ్యాన్ గుర్తులోకి, ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ఫ్యాన్ గుర్తు మంత్రిగా తెలుగుదేశం పార్టీలో ఆయన ఏడా లేదే. ఆయన ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆ రోజు రాజీనామా చేస్తున్నాడు. మీరు కూడా రాజీనామా చేసి వచ్చింటే అందరూ హర్షించేవాళ్ళు, ఓహో అమరన్నకి విలువలు ఉన్నాయి, ఆయన విలువలన్నింటినీ కూడా బాగా పట్టించుకుంటాడు. మీరు అలా చేయలేదు. అటు నుండి ఈడు వచ్చినాడు, చంద్రబాబు నాయుడిని తిట్టినాడు, లోకేష్ను పప్పు అన్నాడు, 20 ఇడ్లీలో 30 ఇడ్లీలో తింటాడు లోకేష్, 2 బకెట్లు సాంబార్ తింటాడు. అట్లా వాని కింద ఎట్లా మేము వాడు ఇడ్లీ సుబ్బడునే ఇట్లే ఇదే ప్రెస్ మీట్లో ఎన్నోసార్లు చెప్పినారు. ఈరోజు నేరుగా వచ్చినారు. జగనన్న బొమ్మ, జగనన్న ఒకసారి వచ్చిపోయింది, జగనన్న బొమ్మ గెలిపించింది నిన్ను. జగనన్న బొమ్మ గెలిపిస్తే ఫ్యాన్ గుర్తు మంత్రిగా తెలుగుదేశం పార్టీలో పోయి మంత్రిగా పనిచేసి మొత్తం వైఎస్ఆర్సీపీ కేడర్ని అవమానించి నాశనం చేసిన చరిత్ర నీది. నువ్వు కూడా మాకు నీతులు చెప్పే స్థాయికి వచ్చినావంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. దయచేసి ఎప్పుడు కూడా ఇంకా మీ స్థాయికి మించి పై ఉండే వాళ్ళు విమర్శిద్దని మేము మీ ద్వారా గట్టిగా కోరుతున్నాం. పుంగనూరులో సోదరులారా, ఇంకో చిన్న విషయము, రామచంద్రారెడ్డి గారు పరమ భక్తుడు. ఒక్కసారి మీరు పుంగనూరులో పలమనేరు విలేకరులు వచ్చేటంటే మేము వెహికల్స్ ఏర్పాటు చేసి పిలుచుకొని పోతాము. దాదాపు నియోజకవర్గంలో ఉండే అన్ని టెంపుల్లు కూడా ఈరోజు డెవలప్ చేస్తూ ఉండే ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఒక్కసారి మీరు గతంలో బోయకొండ దేవాలయం ఎట్లుండేది, ఈరోజు అమ్మవారి దేవాలయం ఎట్లుండేది ఒకసారి చూస్తే తెలుస్తుంది. అదే పుంగనూరులో వరదరాజస్వామి టెంపుల్, సోమల్లో దుర్గమ్మ కొండ, ఇట్లా ప్రతి టెంపుల్ని కూడా డెవలప్ చేసిన ఘనత ఆయన. మళ్ళీ ఇంకో విషయం మాట్లాడినారు, బైపాస్లో భూములు అంటే రామచంద్రారెడ్డి ఎక్కడైనా 1 ఎకరా దౌర్జన్యంగా ఆక్రమించింటే అమర్నాథ్ రెడ్డికి రాయి చేస్తాం మేము ఫ్రీగా, మేమేమైనా ఆక్రమించుకోవాలి. ఎవరైనా భూములు ఇస్తే కొంటారు. కొంగోలపల్లి దగ్గర భూములు కథ అన్నారు. కొంగోలపల్లి దగ్గర కూడా 32 ఎకరాలు మేము కొన్నాం రామచంద్రారెడ్డి గారు. అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు ఒక ఫ్యాక్టరీ టెండర్లో ఎత్తుకున్నాడు, గవర్నమెంట్ డబ్బులు కట్టి యాక్షన్లో పాడి ఎత్తుకో ఉండేది. అవన్నీ కూడా మీకు రికార్డ్స్ కావాల్సింటే ఇస్తాము, మేమేం దౌర్జన్యం చేయలేదు అని చెప్తా ఉన్నాము. అట్లేమన్నా అమర్నాథ్ రెడ్డి గారికి ఎవరన్నా పోయి బోర్డు వెళ్ళబోసుకో ఉంటే దౌర్జన్యంగా మా భూములు లాక్కో ఉండాలి ఫలానా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే మేము దానికి కూడా సమాధానం చెప్పే సిద్ధంగా